వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. సో మోకాల్ ఆపరేషన్ తర్వాత ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నా వీడియోస్ ఇంకో 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చూస్తున్నారంటే మోకాల్ ఆపరేషన్ తర్వాత మన ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో సిపిఎం మిషన్ ద్వారా మనం ఫిజియోథెరపీ చేస్తున్నాం అనమాట. ఒక స్టాండర్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది అక్కడ మేడం గారు చూస్తున్నారు కదా. సో అక్కడ ఏంటంటే కనుక మనకు ఇంకా మోకాలు అనేది ఎంత బెండ్ అవ్వాలి, సో మనం మాన్యువల్గా చేసే థెరపీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మోకాలు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాన్యువల్గా ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ సిపిఎం మిషన్ ద్వారా మనం చేయించుకున్నట్లయితే సో మనకు ఆ మోకాలు అనేది ఇంకా ఎంతవరకు బెండ్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ మనం రోజు గ్రాడ్యువల్గా కొద్దిగా పెంచుకుంటూ 1 డిగ్రీ వరకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పటికైనా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.